మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. సామెతలు 23వ అధ్యాయం. ఈ దినం మన ధ్యానాంశం, ఓ వ్యక్తి సన్మార్గంలో నడుచున్నట్లుగా ఈ అధ్యాయం అందు గొప్ప ఉపదేశం మనకు కనబడుతున్నది. తెలివిగల మాటలు అనేకం మనకు వినబడుతున్నాయి. సామెతలు ఈ ప్రపంచంలోని అన్ని విషయాల్ని మాట్లాడుతూ వచ్చింది, వదిలింది ఇది లేదు. ఒకవేళ మీరు తిండిపోతులుగా ఉన్నారా, ఇదిగో ఇది మీకు హెచ్చరిక. లేదా మీరు ధనం వెంట పరిగెత్తుతున్నారా, ఇది మీ కొరకే. ఇక తల్లిదండ్రులను నిర్లక్ష్యపరుస్తూ లేదా వారికి లోబడకుండా ఉన్నటువంటి పిల్లలకు, యవనస్తులకు ఇదో చెంపపెట్టు అని చెప్పాలి. ఈ అధ్యాయము భోజనం గురించి మాట్లాడుతూ ప్రారంభమవుతుంది. నీవు ఏలికతో భోజనం చేయి కూర్చునేడలా నీవెవరి పక్షం ఉన్నావో బాగుగా యోచించుము. నీవు తిండిపోతువైన ఎడల నీ గొంతుకకు కత్తి పెట్టుకొనుము. త్రాగుబోతులు బహిరంగంగా అందరికీ కనపడతారు, అయితే తిండిపోతులు పెద్దగా అందరికీ కనపడరు. కానీ త్రాగుబోతనం లాంటిదే తిండిపోతనం కూడా. విపరీతమైన తిండి కూడా మత్తు కలగజేస్తుందని లేఖనం అంటోంది. ఈ అధ్యాయంలో 21వ వచనం చెబుతుంది, త్రాగుబోతులు, తిండిపోతులు దరిద్రులు అవుతారట. ఎంత సంపాదించినా, ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలున్నా, ఇంట్లో ఎంత సంఖ్య ఉన్నా, చక్కగా 3 పూట్ల తల్లిదండ్రులు, అమ్మమ్మలు లేదా ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలు అందరికీ, కుటుంబ సభ్యులందరికీ చక్కగా ఆహారాన్ని వండి పెట్టేవారు. ఈ రోజుల్లో శరీరాలు చాలా బలహీనమైపోయాయి. ఉద్యోగరీత్యా మనుషులు చాలా బిజీ అయిపోయారు. కాలం చాలా మార్పు చెందుతూ వచ్చింది. ఏదో అత్యవసరాన్ని బట్టి మనం బయటికి వెళ్ళి హోటల్లో తినే స్థాయి నుండి పట్టణంలో ఉన్న ఏ హోటల్ నుంచి అయినా ఫుడ్ మన ఇంటికే వచ్చే స్థాయికి టెక్నాలజీ పెరిగిపోయింది. ఎంత ఆశ్చర్యం అంటే చిన్న చిన్న విషయాలు కూడా, చిన్న చిన్న అవసరతలు కూడా ఆర్డర్ చేయగానే తెచ్చి ఇంటికి ఇస్తున్నారు. మంచి ఆహారం తినడం దైవాశీర్వాదమే, కానీ ఆహారాన్ని ఎక్కువగా ప్రేమించకూడదు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ప్రభు చెప్పినట్టుగా 31వ వచనంలో ఏమి తిందుమా అని చింతించకూడదు. గొప్ప ఆశీర్వాదాలను, గొప్ప వాగ్దానాలను మన పితరులు ఈ అంశంలోనే పోగొట్టుకున్నారు. 78వ కీర్తనలో ఆసాపు అంటున్నాడు 18వ వచనంలో, వారు తమ ఆశ కొలది ఆహారం అడుగుచు తమ హృదయములలో దేవుణ్ణి శోధించిరి. యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులకు నేర్పించినటువంటి పరలోక ప్రార్థన అని మనం అంటామే, ఆ ప్రార్థనలో మా అనుదిన ఆహారం మాకు దయచేయము అని నేర్పించాడు. ఆహారము అడగడం వేరు, ఆహారం కొరకు దేవుణ్ణి శోధించడం వేరు. ఈ అరణ్యంలో దేవుడు మనకు భోజనం సిద్ధపరచగలుగుతాడా అని వ్యతిరేకంగా వాళ్ళు సనుగుతూ వచ్చారు. పైగా దేవుడిచ్చిన ఆహారంతో తృప్తి పొందకుండా విసుగుతో తిరుగుబాటు చేయడం మొదలుపెట్టారు. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలతో మాట్లాడుతున్నప్పుడు ఎంత బాధాకరమైనటువంటి మాటలంటే, 3వ అధ్యాయం 18-19 వచనాల్లో, అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గురించి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నా. శిలువకు వ్యతిరేకంగా ప్రవర్తించే అంశాలు అనేకమున్నాయి. అయితే వాటిలో ఇదొకటి, నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు యందు అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి యందే మనసుంచుచున్నారు. దేవుని రాజ్యము భోజనము పానము కాదని హెచ్చరిక చేసిన, భోజనము పానము విషయంలో కూడా మీరు దేవుని మహిమపరచాలని బోధ చేసిన కొందరు వారి కడుపే వారికి దేవుడు అన్నట్టుగా బ్రతుకుతున్నారు. ఇక ఆహారం తర్వాత 2వ హెచ్చరిక ఈ అధ్యాయంలో ధనము లేదా ఐశ్వర్యం. సామెతలు 23వ అధ్యాయం 4వ వచనం చూడండి, ఐశ్వర్యము పొంద ప్రయాసపడకము, నీకు అట్టి అభిప్రాయం కలిగినను దాన్ని విడిచిపెట్టము. నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును, నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును. పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోవునట్లు అది ఎగిరిపోవును. చాలా వరకు క్రైస్తవ లోకంలో కూడా సరైనటువంటి అవగాహన లేకుండా ఈ విధమైనటువంటి విమర్శలు చేస్తుంటారు. కొందరు పేదరికమే భక్తి అనుకుంటారు, లేదా ఐశ్వర్యం కలిగి ఉండడము పాపం అనుకుంటారు. దేవుడు ఎన్నిక చేసిన ఏ వ్యక్తినైనా బైబిల్లో దీవిస్తూ వచ్చాడు. అయితే కొందరు ఐశ్వర్యాన్ని బట్టి అతిశయిస్తూ, గర్విస్తూ పాపంలో పడిపోయారు. కొందరు వాటిని పెంటతో సమానంగా లెక్కగట్టారు. ఎంత ఆస్తి ఐశ్వర్యం ఉన్ననూ గుడారపు వాసిగా బ్రతికారు. మనసంతా దేవుని పైన పెట్టి రాబోతున్నటువంటి పునాదులు గల పట్టణం కోసం ఎదురు చూశారు. అబ్రహాం అయినా, దావీదైనా, యోబు అయినా గొప్ప ఐశ్వర్యవంతులైన వారు భక్తిపరులు. కాస్త ఐశ్వర్యం కలిగితే వారిలో భక్తిహీనత వెతికేటువంటి తరం ఇది. నేను ఇక్కడ పేదరికాన్ని బట్టో లేదా ఐశ్వర్యాన్ని బట్టి మాట్లాడలేదు, నేను హృదయాన్ని, మనసు గురించి మాట్లాడుతున్నాను. లూకా సువార్త 12వ అధ్యాయంలో విస్తారంగా తన పొలం పనిన ఒక ధనవంతుని ఉదాహరణ ప్రభు చెబుతూ,
వాడు సమృద్ధి కలిగినప్పుడు తన ప్రాణంతో తిను తాగు సుఖించు అన్నాడు, కానీ దేవుడు వాడిని వెర్రివాడా అని పిలిచాడు. నీ ప్రాణం ఈ రాత్రి అడుగుతున్నాను, నువ్వు సంపాదించింది ఏమవుతుందని ప్రశ్నించాడు. అయితే ఆ కథ ముగింపులో ఒక మంచి మాట ఉంది. 12వ అధ్యాయం లూకా సువార్త 21వ వచనంలో, దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకున్నవాడు అలాగుననే ఉండుడని చెప్పేది. ఒకరికి విస్తారంగా కలిమి కలిగినప్పుడు వాడు అతిశయించకుండా, గర్వించకుండా, ఇది నాది అనకుండా దేవుని కొరకు ధనం కలిగి ఉండుట. ఈ గ్రహింపు లేనివాడే కదా శోధించబడుతున్నాడు. హెబ్రీ గ్రంథకర్త అంటున్నాడు 13వ అధ్యాయం 5వ వచనంలో, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి అని. పౌలు తిమోతికి రాసిన పత్రికలో మొదటి పత్రికలో ఇలా ప్రశ్నిస్తున్నాడు, మనం ఈ లోకంలోకి ఏమైనా తీసుకుని వచ్చామా? దీనిలో నుండి ఏమైనా మనం తీసుకుని పోగలుగుతామా? కనుక అన్న వస్తువులు గల వారమై ఉండి తృప్తి పొందుదాము అంటాడు. మనిషి బ్రతికేదానికి ధనం అవసరం, కానీ ధనం కోసమే మనిషి బ్రతకకూడదు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 19వ వచనంలో, భూమి మీద మీ కొరకు ధనం కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కనం వేసి దొంగతనం చేస్తారు. పరలోకంలో మీ ధనాన్ని దాచుకోండి అంటే అర్థం లేని, జ్ఞానం లేని మూర్ఖులు కొందరు అపహాస్యం చేస్తారు. దాని భావాన్ని వారు గుర్తుపట్టలేరు. ఏమైనా చెప్పండి, ధనాపేక్ష సమస్త కీడునకు మూలమంటుంది బైబిల్. అయితే పాఠం ముగింపుగా మరొక లేఖనాన్ని నేను చూపించడానికి ఇష్టపడుతున్నాను. తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయం 18-19 వచనాలు మీరు చూడండి. ఒకవేళ మనం 15 నుంచి కూడా చదవచ్చు. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయి దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించము. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనొచ్చు. మేలు చేయువారును, సత్క్రియలు అను ధనము గలవారును, ఔదార్యము గలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారై ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము. ఇంత స్పష్టంగా వ్రాయబడింది. ఇక దీని మీద విశ్లేషణ అవసరం లేదని అనుకుంటున్నాను. మన ఆత్మీయతకు మంద దృష్టి కలగజేసే ఈ తిండి విషయంలో, డబ్బు విషయంలో జాగ్రత్త. దేవుడు అన్నిటినీ వివేచించగలిగినటువంటి జ్ఞాన హృదయం మీకు దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ.